మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ నారపల్లిలో సప్తగిరి 2వ కాలనీ అధ్యక్షుడు భీమ్లా నాయక్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పోచారం అధ్యక్షుడు ఎం సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు జగన్మోహన్ రెడ్డి, సుర్వి శ్రీనివాస్, రవీందో, ఎం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు నరసింహ ప్రవీణ్, కమిటీ మెంబర్స్, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్ల ఎందాక వచ్చి మనం వాటర్ ఎందాక వచ్చి 7 వరకు సార్ మన 15 వరకు ఉంది కదా 7 వరకు వచ్చింది 6 వరకే వచ్చినాయి 7 నుంచి లేవు 7 నుంచి లేవు 6 వరకు ఒకసారి సార్ అటువైపు వీళ్ళకి వచ్చినాయి అంటే మనకు చెప్తాను సార్ ఇటు సైడ్ వచ్చేసేయి అందరూ వచ్చేసి అక్కడ వచ్చి కవర్ చేస్తే ఒక్కొక్కసారి మాట్లాడియాలి అన్నరా కొబ్బరికాయ ఉన్నా లేదు పూలు ఉన్నా వేసేయాలి మనకు కొబ్బరికాయ అన్న ముందు రా పెద్దాను ఇంకమ్మా నేను ఉంటా నిలబడి రాలేదనే బాధపడ్డా అట్లేనా అట్లా మళ్ళీ గడ్డి కొంచెం అయిపోతుంది. बोलो भारत माता की भारत माता की भारत माता की కొంచెం వెనక బోలో స్వతంత్ర భారత్ की అదే అన్న అదే అరే పూరే ఆరేనా ఇంటి దగ్గర కాలనీలో 77వ రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరణ కాలనీ అధ్యక్షులు భీమ్లా నాయక్ గారు చేసినారు. ఇట్లా అందరం అన్ని మతాలకు అన్ని కులాల వాళ్ళు పాల్గొని ఇది విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కాలనీ వాసులకు సప్తగిరి కాలనీ వాసులకు గ్రామస్తులకు నారపల్లి గ్రామస్తులకు వివిధ కాలనీ నుంచి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.
మన సప్తగిరి కాలనీ 2లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కాలనీ వాసులు మరియు ఇతర ముఖ్య నాయకులు ఎవరినైతే పిలిచానో ప్రతి ఒక్కరూ విచ్చేసి మన యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కాలనీ ప్రజలకు మరియు వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రజలందరికీ మరియు మా కమిటీ మెంబర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.